ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారా? ప్రభు యేసు నామంలో మీరందరూ సంతోషంగా, ఆనందంగా ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ పొందుతూ ప్రభు సన్నిధిలో ఎప్పుడు నిలవాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులని పిలిచాడు. 12 మంది శిష్యులను పిలిచి వారికి ప్రత్యేకమైన ఒక అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు ఎంతమంది శిష్యులకైతే పిలిచాడో, ఎంతమంది అయితే ప్రభు వద్దకు వస్తాడో ప్రతి ఒక్కరికి ఉట్టిగా ఏమీ ఉంచడు, వారికి ఒక అధికారాన్ని ఇస్తాడు. మత్తయి సువార్తలో చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, 10వ అధ్యాయంలో ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థత పరచుటకు వారికి అధికారం ఇచ్చాను అని ఉంది. అంటే అధికారం ఇచ్చాను. అంటే యేసు ప్రభు శిష్యులుగా ఉన్నట్లయితే వారు అధికారాన్ని పొందుకుంటారు. దయ్యముల మీద అధికారము, రోగముల మీద అధికారము, వారు అధికారాన్ని పొందుకుంటారు. సువార్త చేయడానికి అధికారాన్ని పొందుకుంటారు. చాలామంది స్వస్థతలను నమ్మరు. చాలామంది దయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళు నమ్మట్లేదు. ఎవరైతే అధికారాన్ని పొందుతారో, ప్రభు అధికారాన్ని పొందుతారో వారు మాత్రమే ఇది చేయగలుగుతారు. మనకు లూకా సువార్తలో కూడా, లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్టయితే, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను. అంటే 12 మంది శిష్యులను పిలిచి వారిని అపోస్తులని పేరు పెట్టాడు. అంటే శిశువులు అంటే ఏంటి, అపోస్తులు అంటే ఏమిటి అనే ఒక విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే శిష్యుడు లేదా శిశువులు అంటే గురువు యొద్ద ఎవరైతే నేర్చుకుంటున్నారో వారు శిష్యులు అనబడతారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వారు శిష్యులు అనబడేవారు. అయితే ఎవరైతే నేర్చుకున్నారో వారు ఒక ప్రత్యేకమైన పని కోసము పంపబడినవారు, వారిని అపోస్తలులు అంటారు. అంటే 12 మంది శిష్యులు వారు పంపబడినవారు. అంటే ఈ 2 పదముల యొక్క వివరణ ఏంటంటే, గురువు వద్ద నేర్చుకున్నవారు శిష్యులని, మరి ప్రత్యేకమైన పని కొరకు పంపబడిన వారు అపోస్తులని మరి ఒక పేరు ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఎవరైతే అపోస్తలులుగా పంపించబడిన వారో వారికి ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇస్తాడు. వారు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగములను స్వస్థపరచుటకు వారు అధికారాన్ని పొందుతారు. అంతేకాని అది ఉత్తినే వచ్చేది కాదు. అధికారాన్ని పొందని వారు ఏమంటారంటే, దయ్యాలు పోవు, రోగానికి స్వస్థత లేదు అని విమర్శించేవారు ఎక్కువైపోయినారు ఈ రోజుల్లో. నీవు యేసు ప్రభు శిష్యుడు అన్నవా విమర్శించినవాడా? నువ్వు యేసు ప్రభు శిష్యుడైతే నీకు అధికారాన్ని దేవుడే ఇస్తాడు. అధికారాన్ని దేవుడు ఇస్తే నువ్వు పొందుతావు. అధికారం దేవుడు నీకు ఇవ్వలేదంటే నీవు అధికారం కోసం అడగలేదు, ఆయన శిష్యరికాన్ని చేయలేదు, ఆయనకు లోబడలేదు, ఆయన చిత్తానికి నెరవేర్చలేదు. ఎవరైతే దేవుడి చిత్తాన్ని నెరవేర్చరో, దేవుడి చిత్తం ప్రకారం బ్రతకరో, దేవుడి చిత్తం ప్రకారం నడవరో, దేవుడి చిత్తం ప్రకారం ఉండరో వారికి ఈ ప్రత్యేకమైన అధికారాలు ఉండదు. ప్రత్యేకమైన అధికారము ఇచ్చేది ప్రభువే. ఆ అధికారాన్ని బట్టి ప్రభుని ఘనపరచాలి. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో కూడా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నవి. అంటే పరలోకమందు భూలోకమందు యేసుకు సర్వ అధికారములు ఉన్నాయి.
అయితే యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో, యేసు ప్రభు శిష్యులుగా ఏర్పడి అపోస్తలులుగా ఎవరైతే పంపబడి ఉన్నారో వారందరికీ దేవుడే అధికారాన్ని ఇస్తాడు. దేవుడే అధికారాన్ని ఇస్తాడు. అంతేకాని అంతేకాని వేరేది ఏమి ఉండదు. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త చూసినట్టయితే 15వ అధ్యాయము 16వ వచనము మనం ఒక్కసారి పరిశీలన చేయాలి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. అంటే అపోస్తలులుగా నియమించడానికి దేవుడే నియమిస్తాడు. నువ్వు ఫలించేవారిగా ఉండాలంటే దేవుడే నియమిస్తాడు. నీవు దీవించబడాలంటే దేవుడే నియమిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకలేకుండా నీవు ఎలాంటి అధికారాన్ని పొందలేవు. దేవుడి యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదం పొందుకోలేవు. దేవుడి యొద్ద నుండి ఎలాంటి యొక్క దీవెనలు కానీ, దేవుడిచ్చే ఆనందం కానీ, దేవుడిచ్చే రక్షణ కానీ నీ ఏమి పొందుకోలేవు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతకడము నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అయితే శిశువులు అనబడినప్పుడు శిశువులు అనబడిన వారు అంటే నేర్చుకున్నవారు, అపోస్తుల అంటే పంపబడిన వారు అని అర్థము. ప్రియమైన వాళ్ళరా, ప్రతి శిష్యుడు పంపబడాలి, దేవుని అధికారాన్ని పొందాలి, ఆ అధికారాన్ని ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రచురిస్తే ఆయన అధికారాన్ని పొందుకుని ఉండాలి. అనేక సూచక్రియలు చేయాలి, అనేక అద్భుత కార్యాలు చేయాలి, అనేకులను దేవుని దగ్గర నడిపించాలి. అంతేకాని విమర్శించకూడదు, విమర్శించుకుంటూ వారి జీవితాన్ని గడపకూడదు. ప్రభువే సమస్తాన్ని జరిగిస్తాడు. ప్రభువేందు విశ్వాసం ఉంచిన వాడు అది ఎల్లప్పుడూ ఫలిస్తాడు. మోడైనది దేవునిలో వస్తే అది చిగురించబడుతుంది, చిగురించబడినది అది చెట్టై మొలుస్తుంది, చెట్టైనది అది ఫలిస్తుంది. అది కేవలము ప్రభువులది మాత్రమే జరుగుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఈ కార్యాన్ని జరిగిస్తానని సెలవిచ్చిన ప్రభువు దేవుడు ఆత్మ చేత నిన్ను నన్ను నింపునుగాక. ఆమేన్.